విజయనగరం జిల్లా కేంద్రంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేపట్టారు. వేకువజామునే ఈద్ ప్రార్థనలు నిర్వహించారు. త్యాగ నిరతికి ఆత్మ బలిదానానికి సూచికగా బక్రీద్ పర్వదినాన్ని నిర్వహించుకుంటున్నామని న్యాయవాది కరీం పేర్కొన్నారు. ముస్లిం సామాజిక వర్గంలోని పేదలను దృష్టిలో పెట్టుకుని అన్ని విధాల వారికి సహాయ సహకారాలు అందించే ప్రక్రియ కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని బక్రీద్ సందర్భంగా గోవధ నిషేధించామని ఆయన స్పష్టం చేశారు. शहर में जितने भी मौला लोग बीमार है मौला, चाहे वो मर्द हो या औरत हो, सबको शिफा अता फरमा। या अल्लाह इस मुबारक दिन की बरकत से मौला, या अल्लाह उनकी कब्रों में नूर की बारिशें अता फरमा। या अल्लाह का हद नजर कब्र में दराज़ी अता फरमा। पीछे जगह खाली है, आप हजरात पीछे चले जाएं और बराए मेहरबानी शोर शराबा न करें। ఈదుల్ అదా అంటే బక్రీద్ పండుగ సందర్భంగా ఇక్కడ ఈద్ ప్రార్థనలు జరిగాయి. ఈ బక్రీద్ పండుగ ఆత్మ బలిదానానికి త్యాగనిరతికి సూచనగా ఈ బక్రీద్ పండుగ జరపబడుతుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అనే మా ప్రవక్త తన కొడుకుని దేవుడు తనకు ఆత్మసమర్పణ చేయవలసిందిగా కోరినప్పుడు, ఆయన చేయడానికి సిద్ధపడినప్పుడు ఆయనకు బదులుగా ఒక మేకపోతును బలి జరిగింది. దానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ పండుగలో ప్రధాన లక్ష్యం ఏంటంటే పేదవారైన ముస్లింలందరికీ కూడాను మాతో పాటు వారికి కూడా సమానంగా మాంసం పంచిపెట్టడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ప్రభుత్వం వారు కొన్ని నిబంధనలు పెట్టారు. అయితే ఆవుని కోయాలని కానీ ఆవుని ఈ బక్రీద్ పండుగగా మాంసం కోసి పంచాలని కానీ ఎక్కడ ఇస్లాం ధర్మంలో ఎక్కడ చెప్పబడలేదు. కానీ ఆవు కూడా ముస్లింలకు అనుమతించబడిన జంతువు తినడానికి. అలాగే ఆవు, ఒంటె, గొర్రె ఇవన్నీ కూడా అనుమతించబడిన జంతువులు కాబట్టి వీటిని కోయడం జరిగేది. అయితే ఇప్పుడు ఈ మధ్యన మారిన ట్రెండ్లో ముస్లింలు కూడాను హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఎక్కడ కూడా ఆవులు కోయకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే స్లాటర్ యాక్ట్ 1977 ప్రకారంగా కూడా సెక్షన్ 6 కూడా చెప్తుంది, వెటర్నరీ డాక్టర్ ఏదైతే సర్టిఫై చేస్తారో ఈ కోయదలిగిన జంతువు అని చెప్పి సర్టిఫై చేస్తే కోసుకోవచ్చు అనేసి యాక్ట్లో కూడా ఉన్నది. అయినా సరే ముస్లింలు ఈసారి ఆవుని కోయకూడదని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముస్లింని ఆవు పేరుతోనే వీళ్ళని అపఖ్యాతి చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ అపఖ్యాతి నుంచి తప్పించుకోవడానికి మరి ఈ సంవత్సరం నుంచి ఆవులు కోయకూడదని నిర్ణయించడం జరిగింది.